ఏం చేయలే, అసలు కమిటీ అని వేసిండు. ఏదైనా చేయాలంటే కమిటీ చేయాలి. మహాలక్ష్మి ఇంప్లిమెంట్ చేయమని మా ఎండీకి ఒక నోటీస్ పంపాడు అప్పుడున్న ఎండీ. మేము ఈ 24 గంటలలో మహాలక్ష్మి సక్సెస్ చేసాం. ఒక రాత్రి ఒక మీటింగ్ పెట్టారు వాళ్ళు, మీరు మహాలక్ష్మి సక్సెస్ చేయాలి అని చెప్పే. మహాలక్ష్మి కమిటీ లేదు, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏం లేవు. వాళ్ళకి ఇష్టం ఉంటే పరమాన్నం పెడతారు, ఇష్టం లేకుండా కారం వేసి పెడతారు. మరి మహాలక్ష్మి ఎవరు సక్సెస్ చేసారు? ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్ కండక్టర్ చేసినాడు. డిఎంలో, ఆర్ఎంలో, ఈడీలో మంత్రి ఏలే. ఆర్టీసీ కార్మికుడు సక్సెస్ చేస్తున్నాడు. ఈ రోజు తెలుస్తుంది, ప్రజలకు అర్థమవుతుంది, ప్రభుత్వానికి అర్థమవుతుంది. ఇవాళ ఎంత నష్టం జరుగుతుందో తెలుస్తుంది వాళ్ళకు. మాది 1,80,000, 1,57,680 ఆన్ ద రికార్డ్ రెవెన్యూ రేటు. దానికి 10 ఉంటుంది. మీకు తెలిసే ఇలా 700 గజం ఉందంటే ప్రభుత్వం రేటు అది 70,000 పైన ఉంటుంది. అది గవర్నమెంట్ రేటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిన రేటే 5 లక్షల కోట్ల పైన ఉంటుంది, 1,000 కోట్ల పైన. ఈ ఆస్తి మీద ఏ ప్రభుత్వం మీద కన్నేస్తారు. మేము అమ్ముకోమనం, ఆస్తి అమ్ముకోమని ఏమైనా చేసుకోమని. మా ప్రభుత్వం విలీనం చేసినాక ఆ బస్సులు అమ్ముకోమని ఏమైనా అమ్ముకోమని, అప్పుడు ప్రజలు చూసుకుంటారు. నాది ఒక చిన్న ప్రశ్న. మీరు చాలా సంవత్సరాలుగా ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వ ఎంప్లాయీ. ఇక్కడ జరిగే కుట్ర ఏంటంటే, మొదటగా మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ ఇచ్చారు, దాని తర్వాత ఎలక్ట్రిక్ బస్సులను ఎంట్రీ ఇచ్చారు. నష్టాలలో నడుస్తుంది, దీన్ని ప్రైవేటీకరణ చేస్తాం. ఎందుకంటే ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులకు డ్రైవర్ వాళ్ళే ఉంటున్నారు, కండక్టర్ వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళే నడిపిస్తున్నారు. అదొక కంపెనీ నుంచి వస్తుంది, వాళ్ళే నడిపిస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఇది నష్టాల బాటు ఉంది, దీనివల్ల లాభం లేదు, దీన్ని ప్రైవేటీకరణ చేస్తామనే ఆలోచన ప్రభుత్వంలో ఉంది అనేది ఒక వార్త అయితే వస్తుంది. ఇది నిజమేనా? 110% మీరు అడిగింది, మీరు క్యాచ్ చేసింది 100%. నష్టాల బారిలో చూపెట్టి 60 నుంచి 70 పైన పోతే భారత రాజ్యాంగంలో ఉంది దాన్ని ప్రైవేటీకరణ చేయాలని. ఏ యూనియన్లు ఏం చేయలేవు, ఎవరు కూడా ఏం చేయలేరు. ఆ పరిస్థితి తీసుకొస్తారు. నష్టాలు చూపెట్టి ప్రైవేటీకరణ చేయొచ్చు, అది భారత రాజ్యాంగంలో ఉంది. ఇప్పుడు నష్టాలలో ఏం లేవు. ఒక ఆటో డ్రైవరు 9 మందిని నడిపిస్తాడు, భార్య పిల్లలు సంసారం చేస్తున్నాడు. ఇంత పెద్ద బస్సును మేము ఎంతమంది బతకచ్చు? 10 మంది బతకచ్చు. ఇప్పుడు ఒక్కరు కూడా దాంట్లో ఎవరు లేరు. మేము అన్ని ప్రైవేటీకరణ చేసేస్తాం. ఎందుకు నష్టం జరుగుతుంది? రోజు కలెక్షన్ ఎంత వస్తుంది? ఏ రూట్లో పోయినా 4-5 వేల రూపాయలు నెట్ క్యాష్ వస్తుంది. మహాలక్ష్మి క్యాష్ 15,000, 20,000 వస్తుంది. ఇప్పటికి మాకు 350 కోట్లు వస్తుంది. నువ్వు ఎంత ఇస్తున్నావు రోజుకు? ఓ శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇప్పటికి 3,500 కోట్లు ప్రభుత్వం బాకీ ఉంది. ఒక రోజులో మీ ఆర్టీసీకి వచ్చే ఆదాయం ఎంత? దాంతోపాటు ఖర్చు ఎంత ఉంటుంది? ఖర్చు ఆదాయం ఆడిటింగ్ వాళ్ళు చూపెట్టరు. ఎవరు ఆర్టీఏ ప్రకారం కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్గా మేము అప్లై చేసినాం. వాళ్ళు ఎవరు పంపరు. అది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అది అడిగితే కూడా క్వశ్చన్